సునంద బాల్కనీలో కూర్చొని చాలా తలనొప్పిగా ఉందండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శశికాంత్ అయితే ఉండు పార్వతిని కాఫీ తీసుకురమ్మంటానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇంతలో అక్కడికి ఆనంది వచ్చి అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అది చూసి శశికాంత్ అయితే అవునమ్మా, నేనే ఇంకా కాఫీ కోసం నీ దగ్గరికి రావాలని అనుకున్నాను, నువ్వే తీసుకువచ్చావు, థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అయ్యో మామయ్య గారు మీరు ఉన్నారని నాకు తెలియదు, లేదంటే నేను 2 కాఫీలే తీసుకువచ్చేదాన్ని, ఉండండి మీకు కూడా తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శశికాంత్ అయితే నాకు వద్దులే అమ్మ, నేను వెళ్ళి తీసుకుంటాను, మీ అత్తయ్య గారికి చాలా హెడేక్గా ఉందంట అని చెప్పి ఇచ్చేసి అంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న సునంద అయితే ఏంటండి, నేను నిన్నే ఆనందిని తిట్టాను కదా, అయినా సరే ఆనంది అదేం పట్టించుకోకుండా నాకు కాఫీ ఇచ్చి వెళ్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శశికాంత్ అయితే సునంద నువ్వు ఆనందిని కోపంలో తిట్టలేదు, ఆవేశంలో తిట్టావు, అదేది ఆనంది పట్టించుకోలేదు, ఆనంది అలాంటివి ఏవి పట్టించుకోదు కాబట్టే ఇంత మంచి కోడలు మన ఇంటి కోడలు అయింది అని శశికాంత్ అని అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.